ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ ఫైనాన్షియల్ అనలిస్ట్ ఆఫ్ ఇండియా ICFAI ఈ డీమ్డ్ టు బి యూనివర్సిటీ గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. నేను గాయత్రి. వెల్కమ్ టు ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్, జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎడ్యునైన్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ. ఈ కాలేజ్ వచ్చేసి మనకి ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు, ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేయబడింది, ఇవన్నీ మాట్లాడుకుందామండి. కాలేజ్ ఫెసిలిటీస్ గురించి, క్యాంపస్ గురించి కూడా మాట్లాడుకుందాం. ఎంపవరింగ్ సిటిజన్స్ త్రూ వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్, మీ ఉజ్వల భవిష్యత్తుకు సరైన పునాది. సో ఇంటర్ తర్వాత లేదంటే పాలిటెక్నిక్ తర్వాత 10th క్లాస్ తర్వాత వేసే అడుగే మీ భవిష్యత్తును డిసైడ్ చేస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు ఏం చదువుకుందాం అనుకుంటున్నారు, ఏం చేద్దాం అనుకుంటున్నారు అనేది క్లియర్గా డిసైడ్ చేసుకోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈ జర్నీలో మీరు సొంతంగా నిర్ణయం తీసుకునే వాళ్ళు సొంతంగా తీసుకోండి. ఎవరైనా సలహా కావాలి అంటే కూడా హెసిటేట్ చేయకుండా సలహా తీసుకోండి. ఓకే. పియనీరింగ్ ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు అంటే 1984లో ఎస్టాబ్లిష్ చేశారు. ఫౌండర్ శ్రీ ఎన్జే యశస్వి. 6 లక్షలకు పైగా స్టూడెంట్స్ అయితే ఎన్రోల్ అయ్యారండి ఈ కాలేజ్లో. 40 ఏళ్ల నమ్మకం, లక్షలాది విద్యార్థుల భవిష్యత్తు. 40 సంవత్సరాలు అంటే చాలా ఎక్కువ ఇయర్స్ అనే చెప్పచ్చు. సో ఎందుకంటే చాలా ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఎడ్యుకేషన్లో, వాళ్ళకి ఖచ్చితంగా గ్రిప్ ఉంటుంది. ఏ మ్యాసివ్ నేషనల్ ఫుట్ ప్రింట్. 11 యూనివర్సిటీస్ ఉన్నాయి, 9 బిజినెస్ స్కూల్స్ ఉన్నాయి, 9 లా స్కూల్స్ ఉన్నాయి, 7 టెక్నికల్ స్కూల్స్ ఉన్నాయి. దేశవ్యాప్తంగా 11 ప్రతిష్టాత్మక క్యాంపస్లు ఉన్నాయి. ఎక్కడెక్కడ ఉన్నాయో జస్ట్ చాలామందికి పిక్చర్ చూస్తే ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా తెలిసిపోతుంది. సో మనకి ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ మాట్లాడుకుందాం. మెయిన్ క్యాంపస్ గురించి అయితే మాట్లాడుకుందాము. ఓకేనా? మనకి హైదరాబాద్ క్యాంపస్ వచ్చేసి 91 ఎకరాల్లో ఉంది. త్రిపుర క్యాంపస్ వచ్చేసి 32 ఎకరాల్లో, డెహ్రాడూన్ వచ్చేసి 25 ఎకరాల క్యాంపస్ అయితే ఉంది. ఓకేనా? మనకి ఎక్సలెంట్ కనెక్టివిటీ టు ఆల్ మేజర్ హబ్స్ వయా రోడ్, రైల్ అండ్ ఎయిర్. సో మనకి రోడ్డు మార్గం, రైల్ మార్గం, అలాగే విమాన సౌకర్యాలు కూడా ఉన్నాయి. మీకు అన్ని రకాల కనెక్టివిటీస్ అయితే ఉన్నాయి ఈ కాలేజ్కి. ఇక మనకి ఫ్యూచర్ రెడీ ఇంజనీరింగ్ అలాగే టెక్నాలజీ డిగ్రీస్ కూడా ఉన్నాయి. బీటెక్, ఎంటెక్, BCA, MCA డిప్లొమా కోర్సులు కూడా ఆఫర్ చేస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ డిగ్రీ కూడా ఉంది, బ్రాంచ్ కూడా ఉంది. ఇక డేటా సైన్స్ అండ్ IoT కూడా ఉంది. సైబర్ సెక్యూరిటీ అండ్ క్లౌడ్ కంప్యూటింగ్ కూడా ఆఫర్ చేస్తున్నారు. నెక్స్ట్ డీటెయిల్స్ చూద్దామండి. వరల్డ్ క్లాస్ మేనేజ్మెంట్, లా అండ్ సైన్సెస్ కూడా ఆఫర్ చేస్తున్నారు. బిజినెస్ వచ్చేసి BBA, MBA 100% కేస్ బేస్డ్ మీకైతే డిగ్రీస్ అందిస్తున్నామని చెప్తున్నారు. ఇక BCom కూడా ఉంది. ఇంకా లాలో చూసుకుంటే BA, LLB హానర్స్ ఉంది, BBA, LLB హానర్స్, LLM కూడా ఉంది. సైన్స్ అండ్ ఆర్ట్స్లో ఈ డిగ్రీలో ఏం డిగ్రీలు ఆఫర్ చేస్తున్నారో చూద్దాం. BSc ఆఫర్ చేస్తున్నారు, BA ఆఫర్ చేస్తున్నారు, ఆర్కిటెక్చర్ ఆఫర్ చేస్తున్నారు, ఫార్మా ఆఫర్ చేస్తున్నారు. మీ ఆసక్తి ఏదైనా అత్యుత్తమ కోర్సులు ఇక్కడే అవైలబుల్గా ఉన్నాయి. ఓకేనా? చాలామంది ఈ క్యాంపస్లో ఆర్ట్స్లో చదువుకోవాలని చూసేవాళ్ళు కొంతమంది ఉంటారు, ఇంజనీరింగ్ చేయాలని చూసేవాళ్ళు కొంతమంది ఉంటారు. సో అందరికీ సరైన వేదిక ICFAI అని చెప్పొచ్చు. ఓకే. ఇక నెక్స్ట్ అడ్వాన్స్డ్ అకాడమిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఉంది. హైటెక్ ల్యాబొరేటరీస్ ఉన్నాయి, ఎక్స్టెన్సివ్ డిజిటల్ అండ్ ప్రింట్ లైబ్రరీస్ ఉన్నాయి. ఇక 24/7 హై స్పీడ్ వైఫై కూడా ఉంది. అంతర్జాతీయ స్థాయి ల్యాబ్స్ మరియు లైబ్రరీ సదుపాయాలు అయితే మనకి అందిస్తున్నామని చెప్తున్నారు కాలేజ్ వాళ్ళు. ఇక సెక్యూర్, కంఫర్టబుల్ లివింగ్ ఇన్ ప్రీమియం హాస్టల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నామని చెప్తున్నారు. సెపరేట్ హాస్టల్స్ ఫర్ బాయ్స్ అండ్ గర్ల్స్, మోడర్న్ ఎమ్యూనిటీస్ అండ్ హైజెనిక్ మెస్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయండి. 24/7 సెక్యూరిటీ అండ్ సపోర్ట్ సిస్టమ్ కూడా ఉంది. సో తల్లిదండ్రులు నిశ్చింతగా ఉండేలా డిజైన్ చేశాము సెక్యూరిటీ సిస్టమ్ అని చెప్తున్నారు కాలేజ్ యాజమాన్యం వాళ్ళు. ఇంకా అదర్ దాన్ స్టడీస్ ఏం ప్రొవైడ్ చేస్తున్నారు అంటే, థ్రైవింగ్ క్యాంపస్ లైఫ్ బియాండ్ ది క్లాస్ రూమ్స్, టెక్నికల్ అండ్ కల్చరల్ స్టూడెంట్స్ క్లబ్స్ ఉన్నాయి, మ్యాసివ్ యాన్యువల్ ఫెస్ట్ ఉన్నాయి లైక్ అబ్లేజ్. జస్ట్ అంటే ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క పేరు పెట్టుకుంటూ ఉంటారు. పవర్ 2026, పవర్ 2027 అలా రకరకాలుగా పేర్లు పెట్టుకుంటూ ఉంటారు కాలేజ్ వాళ్ళు. ఎక్సలెంట్ స్పోర్ట్స్ అండ్ రీక్రియేషన్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయండి. సో చదువుతో పాటు మీరు పర్సనాలిటీ డెవలప్మెంట్కి కూడా అన్ని రకాలుగా కాలేజ్లో అవకాశాలు అయితే ఉన్నాయి. సో మనకి ఇంకా స్టడీస్తో పాటు ఎంటర్టైన్మెంట్ కూడా చూసాం. ఇక చదువుకునే విద్యార్థులకు, మెరిట్ విద్యార్థులకు ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయో చూద్దాం. కంప్లీట్ ట్రాన్స్పరెన్సీ ఫైనాన్షియల్ సపోర్ట్ అందిస్తున్నారు. ట్యూషన్ ప్లస్ హాస్టల్ ప్లస్ అమ్యూనిటీస్ కంబైన్డ్ ఇన్ క్లియర్ ప్యాకేజెస్. ఇక ఫైనాన్షియల్ సపోర్ట్ గురించి మాట్లాడితే జనరస్ మెరిట్ బేస్డ్ స్కాలర్షిప్స్ అవైలబుల్ ఫర్ టాప్ పర్ఫార్మర్స్. సో ఎవరైతే ఎక్కువ మెరిట్ విద్యార్థులు ఉంటారో వాళ్ళందరికీ కూడా స్కాలర్షిప్లు అందిస్తున్నామని చెప్తున్నారు. మీకు కాస్త ఫీజులో రాయితీలు కూడా అందిస్తారు.
మనకేంటంటే చదువు పూర్తయిన తర్వాత ఖచ్చితంగా ఉద్యోగం చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది, పై చదువులు చదువుకునే వాళ్ళు పై చదువులు చదువుతూ ఉంటారు. సో ప్లేస్మెంట్స్ గురించి మాట్లాడుకోవాలండి ప్రతి కాలేజ్ గురించి. ఎందుకంటే ప్లేస్మెంటే కాలేజ్ యొక్క కెపాసిటీని డిసైడ్ చేసే ఫ్యాక్టర్. ఎంతమంది ప్లేస్మెంట్లో ప్లేస్ అవుతున్నారు, హైయెస్ట్ ప్యాకేజ్ ఎంత, లోయెస్ట్ ప్యాకేజ్ ఎంత, యావరేజ్ ఎంత, ఎలాంటి కంపెనీస్ అనేవి ఆ కాలేజ్ని విజిట్ చేస్తున్నాయి, ఇవన్నీ కూడా మాట్లాడుకోవాలి. సో మనం మాట్లాడుకుంటున్న ICFAI కాలేజ్కి వచ్చేసి ఇది డీమ్డ్ టు బి యూనివర్సిటీ కదా. సో ఈ కాలేజ్లో ప్లేస్మెంట్స్ అనేవి అద్భుతంగా ఉన్నాయని చెప్తున్నారు. డెడికేటెడ్ ప్లేస్మెంట్ సెల్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకే, ఇక ఫర్దర్ డీటెయిల్స్ చూద్దాం. అసలు కాలేజ్కి ఎలాంటి ఎక్సలెన్సీస్ ఉన్నాయి చూద్దాం. NAC A++ గ్రేడ్ అయితే ఉందండి. క్రిసిల్లో A గ్రేడ్ వచ్చింది. అలాగే బెస్ట్ ఎడ్యుకేషన్ బ్రాండ్ 2024 అయితే ఎకనామిక్ టైమ్స్ అనేది ఈ కాలేజ్కి ఇవ్వడం జరిగింది. ఓకే, ఇక ICFAI కాలేజ్ యొక్క అడ్వాంటేజెస్ ఏంటంటే మనకి 4 decades ఆఫ్ ఎడ్యుకేషనల్ లెగసీ అనేది ఈ కాలేజ్ సొంతం అండి. ఇక వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హాస్టల్స్ ఉన్నాయి కూడా, ఫ్యూచర్ ప్రూఫ్ టెక్ ఎనేబుల్డ్ కోర్సెస్ ఉన్నాయి, టాప్ టైర్ ఇండస్ట్రీ ప్లేస్మెంట్స్ కూడా ఉన్నాయి. ఓకేనా, సో ఈ 4 అంశాలే కాలేజ్ని టాప్లో నిలబెట్టాయి అనడానికి ఎలాంటి హెసిటేషన్ అవసరం లేదు. మీకు ICFAIతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఇతర ప్రైవేట్ కాలేజెస్ కానీ డీమ్డ్ టు బి యూనివర్సిటీస్లో కానీ అడ్మిషన్స్ కావాలి అంటే వెంటనే ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ అయితే సంప్రదించండి. ఇది వాటి వీడియో. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.